హలో అండి. బంగాళదుంపలతో ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటది. 2 నెలలు నిల్వ కూడా ఉంటది. కేజీ బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్కతో సహా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బాండీలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం అంతా సపరేట్ చేసుకొని అదే ఒక బాండీలోని ఒక కప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్లోని ముక్కల్ని కొంచెం కొంచెంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలన్నీ కూడా ఒక ఎడలపాటి గిన్నెలో తీసుకొని అరకప్పు కారాన్ని వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవ మెంతి పొడి, 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోపు వేసుకుందాము. అదే ఆయిల్లోని కొన్ని ఆవాలు, దంచుకున్న ఎల్లుల్లి, జీలకర్ర, కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను కూడా వేసుకోవాలండి. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత 3 పెద్ద నిమ్మకాయలను అయితే తీసుకున్నానండి. జ్యూస్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి.